యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా సిద్దాపురం, కాప్రాయపల్లి, మోదుబావిగూడెం, కామునిగూడెం గ్రామాల్లో పర్యటించారు. ఇక బీర్ల ఐలయ్యకు గ్రామాల్లో విశేష స్పందన లభిస్తుంది. ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందులో ఆ వేల కోట్ల లక్షల కోట్ల సంపాదించి ఆ కాళేశ్వరం కూడా ఇయ్యాల వ్యవసాయం చేస్తే కౌలు రైతులకు కూడా ఎకరాకు కంటికి సంవత్సరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయంగా మన ఖాతాలో పోతుందండి. ఈ కప్పాయపల్లిలో భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎకరం అద్దెకరం లేని వాళ్ళు, రోజు వ్యవసాయ కూలిపోయే వాళ్ళకు కూడా ఆ తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసి ఎవరైతే రైతులు భూమి లేని వాళ్ళు వ్యవసాయ కూలీలు జాతీయ ఉపాధి హామీ పథకం NRHS కరువు పని అంటామో, మీరు ఒక్క రోజు పోయినా సంవత్సరంలో ఒక్క రోజు కరువు పని పోయినా వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతాలో చెల్లిస్తుండగా తల్లి నిర్ణయం తీసుకుంది. ఇన్ని మంచి పథకాలు పెట్టిన మన తల్లి సోనియమ్మ మన కోసం, తెలంగాణ ప్రజల కోసం ఈ తెలంగాణ సంపద గడప గడప పోవాలని చెప్పి ఆ తల్లి నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కప్పాయపల్లిలో ఇందిరమ్మ ఇల్లు